విశాఖ జిల్లా మత్స్యకార ప్రెసిడెంట్గా నియమితులైన వాసుపల్లి ధనరాజ్ ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సుమారు 200 మంది మత్స్యకారులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. మత్స్యకార నాయకులు కార్యకర్తల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో లింగం శ్రీను, లండా రమణతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, మత్స్యకార నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక మరిన్ని స్థానిక రాజకీయ తాజా వార్తల కోసం బిఎంవికే న్యూస్ ను ఫాలో అవుతూ ఉండండి. కమిటీలోని మన లింగం శ్రీను గారు, అలాగనే పెద్దలు బీసీ జనరల్ సెక్రటరీ స్టేట్ లండారమ్మ గారు, మరి అలాగనే సనపల రవీంద్ర గారు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గారు, అచ్చారావు గారు, దాస్ గారు, మరి ముఖ్యంగా ఈరోజు మా నాయకులు వాసుపల్లి ధనరాజు గారు జిల్లాకి మత్స్యకారుల అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వారు ఈ పదవిని కట్టిపెట్టినందుకు జగన్ గారికి ప్రత్యేకంగా మరిన్ని పదవులు మత్స్యకారులు రాబోయే రోజుల్లో అందుకుంటారు. చాలామంది కార్పొరేటర్స్ అవుతారు, అలాగే ఎమ్మెల్యేస్ కూడా అవుతారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేస్తారు. ప్రతి మత్స్యకారుడు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తూ ఉన్నారు. మొన్న జరిగిన ఫిషింగ్ హార్బర్లో ఇష్యూ అవ్వచ్చు, చాలా హీనంగా చూశారన్నమాట మిగతా పార్టీస్ అన్నీ కూడా. అంటే కనీసం మేము చూపుకి కూడా నోచుకోలేని దౌర్భాగ్యమైన జీవితాలు గడుపుతున్నామా? అంటే వీడియో కాల్లో చేసి మాట్లాడేసే పరిస్థితి ఈరోజు వచ్చిందా? అంటే మేము ఈ దేశంలో మాకు ఒక స్థానం ఉందా లేదా అంటరాని వాళ్ళమా? ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు అన్నమాట. అన్టచబిలిటీ ఇంకా ఉందా అనిపిస్తుంది అన్నమాట. బాబాసాహెబ్ అంబేద్కర్, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళందరూ కూడా ఈ అన్టచబిలిటీని పారదోలడం కోసం చెప్పేసి ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చారన్నమాట. ఇట్స్ అన్ ఎమాన్సిపేటర్ ఆఫ్ అన్టచబుల్స్, ఎమాన్సిపేటర్ ఆఫ్ అన్టచబుల్స్, క్రూసేడర్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్. అదే గుర్తు చేస్తారు ఎప్పుడు కూడా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు ఉండే జగన్మోహన్ రెడ్డి వారి తనయుడు కూడా. అలాంటి అంబేద్కర్ ఆశయాలు మనం తీసుకుని వెళ్ళాలి కదా అని చెప్పేసి మత్స్యకారులకి అనేక రకాలుగా ఒక అమెండ్మెంట్స్ తీసుకొని రావడంలో కానీ, అదే మాదిరిగా వారికి లైఫ్ స్టైల్ని, డిగ్నిటీని ఇవ్వడం కోసం అని చెప్పేసి ఫిషింగ్ హార్బర్స్ని కానీ నిర్మాణం చేయడం కానీ, లేదు సీ పోర్ట్స్ నిర్మాణం చేసి దాంట్లో ఫిషింగ్ హార్బర్స్ని, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ని ఇవన్నీ నిర్మాణం చేయడంలో కానీ, డీజిల్ ఆయిల్ సబ్సిడీ డైరెక్ట్గా డీజిల్ వేసుకున్న దగ్గర ఇప్పించడంలో కానీ, అలాగే బ్యాన్ పీరియడ్ బే ఆఫ్ బెంగాల్ మెరిటైమ్ ఎకోసిస్టంలోనేమో 2 నెలలకి 10,000 రూపాయలు అందించడంలో కానీ, ఇవన్నీ సంస్కరణలు తీసుకుని వచ్చారన్నమాట. అప్పట్లో బియ్యమే ఇచ్చేవారు అంతేనే. సో వీటిని సచ్ ఎ గ్రేట్ లీడర్ అన్నమాట. అందుకనే తెలిసిన వెంటనే గణేష్ నేను వస్తాను, ఏర్పాటు చేయు, ఆ 7 మత్స్యకారులు గవర్లంత అయిన 6 కూడా మనం ఏదో సహాయం చేద్దాము. మన సహాయం చాలదులే, కానీ వాళ్ళ కష్టాన్ని చెవులారా వింటే ప్రభుత్వం ఉంది, మనకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మనకి ఆదుకుంటుంది ప్రభుత్వం. ఈరోజు నేను రావడం కాదు, వాసుపల్లి గణేష్ కుమార్ మీద అపారమైన నమ్మకం వస్తుంది, అక్కడ నాయకత్వం మీద అపారమైన నమ్మకం వస్తుంది.
అక్కడ ఉండే సౌత్లో ఉండే నాయకుల మీద అపారమైన నమ్మకం వస్తుంది, కార్యకర్తలకు అపారమైన నమ్మకం వస్తుంది. ఆ భరోసా, ఆ ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి అతను వెంటనే రావడం. సి ద డిఫరెన్స్ బిట్వీన్ ద లీడర్షిప్. ఆ లీడర్షిప్లో డిఫరెన్స్ వస్తా ఉన్నారా? ద వెరీ సేమ్ మినిస్ట్రీ, ఫిషరీస్ మినిస్టరే రాలే, డిజాస్టర్ మేనేజ్మెంట్ హోమ్ మినిస్టరే రాలేదు, కోతవేట్లో ఉండే సీనియర్ నాయకులు అనుకునే గంటనే రాలేదు, స్పీకర్ అయ్యన్న గారు రాలేదు, వేలపూడి రాలేదు, పక్కన ఉండే వేలపూడి రాలేదు, పక్కన ఉండే ఘనబాబు రాలేదు. ఏమవుతుందా మాకేం అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలోని మత్స్యకారులు మేము అవసరం ఉన్నామా లేదా అనేది అర్థం తెలియట్లేదు అన్నమాట. ఇంత హీనంగా మమ్మల్ని చూస్తారని అర్థమవుతుందన్నమాట. జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ ఏమో స్టీల్ ప్లాంట్లో ఇష్యూస్ జరిగితే ఇంక్లూడింగ్ ది సీఎం వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, లోకేష్ వచ్చాడు. అంటే వాళ్ళ లైఫ్కి అయితే వాల్యూ ఉంది, మత్స్యకారుల లైఫ్కి అయితే వాల్యూ లేదు. మాది బ్లడ్ కాదు, మేము కంపు కొడతాం, చేపల కంపు వస్తుంది మా దగ్గర, ఇంకేమీ అవసరం లేదు. సముద్రం మీద వెళ్ళి వేటాడి చేపలు తీసుకొస్తే అవి తినడానికే కానీ మేము ఎందుకు పనికిరాం. దాదాపు బాధ అనిపించింది అన్నమాట. దిస్ ఈస్ టూ బ్యాడ్. కల్పించిన వాసుపల్లి గణేష్ కుమార్కి నా ధన్యవాదాలు. ఆయన నా మీద పెట్టిన నమ్మకంతో ఈ పదవి నాకు ఇచ్చినందుకు నేను జన్మజన్మలు ఆయనకు రుణపడి ఉండి పార్టీ కోసం, ఆయన కోసం నా సాయి శక్తుల నేను కష్టపడి ఆయన కృషి చేసి పనిచేస్తానని చెప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన గణేష్ కుమార్ గారికి ధన్యవాదాలు. జగన్ గారు ఇచ్చిన పదవులు మీరు చాలా మంచి రోజు. ఈరోజు చాలా మంచి రోజు. ఎందువల్లంటే ఈరోజు మా మత్స్యకార కులానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంతో పార్టీ పెట్టిన గారిని కష్టపడుతూ ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ గారి మన్ననలు పొందుతూ ఆయన దీవెనలతో ఈ విశాఖపట్నం జిల్లా మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ రావడం చాలా ఆనందదగ్గ విషయం. ఈ రోజున సౌత్ ఇన్ఛార్జిగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు కొన్ని కులాలకు కానీ మతాలకు కానీ ముఖ్యంగా మత్స్యకార కులానికి కానీ న్యాయం జరుగుతుందంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది వాసుపల్లి గణేష్ కుమార్ గారు పెట్టిన భిక్షని మేము చెప్పుకోవాలి. ఎందువల్లంటే ఈరోజు ఉత్తరాంధ్ర కాదు 175 నియోజకవర్గాల్లో ఈరోజు మాకున్న రాజకీయ అనుభవం ప్రకారంగా చెప్పవలసింది ఏంటంటే 175 మంది ఎమ్మెల్యేల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోని ఎమ్మెల్యేలు కానీ ఏ ఎమ్మెల్యేకి లేని మంచి దయాగుణం, జాలిగుణం, పేదల పాలిట ఉండి పేదలకు ఏ కష్టం వచ్చినా సరే ముఖ్యంగా మత్స్యకార సోదరులు కానీ మత్స్యకార సోదరీమణులు కానీ ఈ రోజున సౌత్లో ఏ ఆపద వచ్చినా ఇంట్లో ఏ కష్టం వచ్చినా సరే ముందుండి పనిచేస్తున్న మన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈరోజు ఎందుకంటే సాధారణంగా ఎన్నికలు వస్తేనే నాయకులు కనిపిస్తారు. ఎన్నికలు వచ్చిన 3 నెలలకు 6 నెలలకు వస్తారు, వచ్చి ప్రజల అవసరాలు తీర్చడానికి ముందుకు వస్తారు. కానీ వాటమి గెలుపుతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉండి నిత్యం ప్రజా సమస్యలు తీరుస్తూ ఈరోజు అలాంటి వ్యక్తి మా కులంలో, మా మత్స్యకార కులంలో జన్మించడం మాకు చాలా ఆనందకర విషయం. ముఖ్యంగా ఆయనలో ఉన్న మంచి గుణం ఏంటంటే కులాలకి మతాలకి అతీతం. అన్ని కులాలు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో జాతులు, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. అందరికీ ఆప్తుడు, అందరికీ అవసరం వస్తే ఉపయోగపడే మనిషి కాబట్టి ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ముఖ్యంగా మా మత్స్యకారుల తరఫున అలాగే మా మత్స్యకార పెద్దలు అచ్చారాయ్ గారు కానీ మన గంటాదాస్ గారు కానీ తదితర పెద్దలు మా వార్డులో ఉన్న మత్స్యకార కార్యకర్తలు సోదరులు అందరికీ మరోసారి అందరి తరఫున మా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై వాసుపల్లి. గురుసమానమైనటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి
ప్రేమిత్రుడు మన ధనరాజు గారికి, స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీ అయిన దండారావు గారికి, సనపద నరేంద్ర గారికి, ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధనరాజు గారికి జిల్లా అధ్యక్షుడు ఇవ్వడం యూత్ వైఎస్ఆర్సీపీలో చాలా ఆనందదాయకం మాకు. అతను వ్యక్తిత్వం కూడా డిఫరెంట్ వ్యక్తిత్వం, అన్ని విషయాల్లో కూడా ముందుండి దూకుడుగా ప్రవర్తించే వ్యక్తిత్వం. అందుకు వైఎస్ఆర్ పార్టీకి రేపు భవిష్యత్ కార్యక్రమంలో అతను ముందుండి నడిపించాలని, అతనికి చేదోడు వాదోడుగా మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ యొక్క పదవిని గణేష్ కుమార్ గారి ద్వారా రావడం మా అందరికీ చాలా ఆనందదాయకం. కావున ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.